స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి స్థానిక వర్తకులపై సవతి తల్లి ప్రేమ గుర్తుకొచ్చిందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్ ఇర్ఫాన్ బాషా విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలోకి రాగానే మరొకలా ప్రవర్తిస్తూ రాచమల్లు ప్రజల్ని మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థ ఎన్నికలు దగ్గర అవుతుండడం వల్ల పొద్దుటూరులో గారడి మొదలైంది. రకరకాలుగా ప్రజలకు అలాగే ఓటర్లకు మభ్యపెట్టడానికి రాజకీయ నాయకులు కొత్త కొత్త పథకాలు వేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఏ విధంగా తయారైందంటే ఈ పాత్రికేయ సమావేశాలు అలాగే ప్రెస్ మీట్లు వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కేవలం ఓట్ల కోసమే అన్నట్టు ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే నిన్నటి రోజు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి సడన్గా సవతి తల్లి ప్రేమల ఆయనకు స్థానిక వ్యాపారులు గుర్తుకొచ్చారు. ఆయనకు రాత్రి ఏమన్నా బహుశా ఆయన కలగన్నాడో లేకుంటే అపరిచితుడుగా మారిపోయి అధికారంలో ఉన్నప్పుడు అపరిచితుల్లాగా లేకుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాములాగా ఏదన్నా ప్రవర్తిస్తున్నారేమో మాకు సందేహాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన స్థానిక వ్యాపారస్తులకు మనం మద్దతు ఇవ్వాలి, వాళ్ళ దగ్గరే కొనుగోలు చేయాలి, అప్పుడే ప్రొద్దుటూరు అభివృద్ధి చెందుతుంది, లేకుంటే వీళ్ళు వ్యాపారస్తులు ఇబ్బందులు పడతారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలు మీరు 2014 నుంచి 2024 వరకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా ఉన్నది మీరే. ఈ హయాంలో ఈ సమయంలో ఈ 10 ఏళ్ల కాలంలో మొట్టమొదటిసారిగా మోర్ అనే సూపర్ మార్కెట్ వచ్చింది, అప్పుడు మీరు ఎమ్మెల్యేనే. తర్వాత బీమార్ట్ అని చెప్పి పోచలా కాంపౌండ్లో వచ్చింది, అప్పుడు మీరు ఎమ్మెల్యేనే. తర్వాత రిలయన్స్ ఎస్ఎస్ మాల్ ప్రొద్దుటూరులో ఎక్కువ శాతం ప్రజలు కొనుగోలు చేసేది రిలయన్స్లో ఇప్పటి వరకు. తర్వాత డీమార్ట్ వచ్చింది. డీమార్ట్ ఏం రాత్రికి రాత్రి రాలేదు. డీమార్ట్ కూడా ఆ భవన నిర్మాణాలన్నీ గత ప్రభుత్వంలో ఉన్నవే, తర్వాత ప్రభుత్వం మారి వచ్చింది. తర్వాత అలాగే చూసుకున్నట్లే సిఎంఆర్ ఆమాలో ఓపెనింగ్ అప్పుడు కూడా మీరే ఎమ్మెల్యే. ఆ రోజు మాట్లాడనిది 10 సంవత్సరాల నుంచి మాట్లాడనిది కేవలం ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈరోజు వ్యాపారస్తులకు సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నారు మీరు. ఈరోజు ఆ రోజు మీ దగ్గర వ్యాపారస్తులు రాలేదా సార్? ఇట్లా కార్పొరేట్ సంస్థలు వస్తే మాకు ఇబ్బందులు జరుగుతాయి, మాకు వ్యాపారాలు జరగవు, అందరూ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళి కొనుగోలు చేస్తారు, మాకు వ్యాపారాలు ఉన్నంటే ఆ రోజు మీరు ఏం చెప్పినారు ఆ వ్యాపారస్తులకు? ఏ ప్రొద్దుటూరు అభివృద్ధి చెందకూడదా? మీకంటే 10 రూపాయలు తక్కువ ఇస్తారు వాళ్ళు, పెట్టుకోవడంలో నష్టం ఏముంది, నేను ఆపలేనని చెప్పి ఆ రోజు మీరు సమాధానం చెప్పలేదు వాళ్ళకు. ఆ రోజు ఆ మాటలు చెప్పి ఈరోజు మీరు వారి మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ రోజు కార్పొరేట్ సంస్థలు నేను రానివ్వలేదు అంటున్నారే, మరి పిఎన్ఆర్ కాంప్లెక్స్లో ఒక చిన్న వ్యాపారస్తుడు ఏదో దసరా టైంలో వస్తే మేము దాన్ని వ్యతిరేకించామంటారు. కానీ దీని మీద సమాధానం చెప్పండి. రిలయన్స్ కానీ, మోర్ కానీ, బీమార్ట్ కానీ, విశాల్ మార్ట్ కూడా, విశాల్ మార్ట్ హోమస్పేట్లో అది కూడా మీ హయాంలోనే వచ్చింది. సిఎంఆర్, డీమార్ట్, చందనాస్ అంటే ఈ మధ్య కాలంలో వచ్చింది. కానీ భవన నిర్మాణాలు కూడా గత ప్రభుత్వంలోనే జరిగింది. అంటే ఈరోజు మీకు కొత్తగా వీరి మీద ప్రేమ పుట్టుకొచ్చిందంటే అది కేవలం మీరు వ్యాపారస్తులు మీకు వ్యతిరేకంగా ఉన్నారు, ప్రొద్దుటూరులో ఉండబడిన వ్యాపారస్తులు మీకు ఓటు వేయరనే సత్యాన్ని మీరు గ్రహించినారు కాబట్టే ఈరోజు మీరు సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నారు. ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ప్రజలకు జ్ఞాపక శక్తి ఉంటుంది. ప్రసాద్ రెడ్డి గారు మీరే తెలివంతులు అనుకోవద్దు. వ్యాపార విషయానికి వస్తే ప్రొద్దుటూరులో ఎక్కువ వ్యాపారం జరిగింది శివాలయం సెంటర్లో. కూరగాయల మార్కెట్ అక్కడ కొర్రపాటు రోడ్ దగ్గర నుంచి మైదుకూరు రోడ్ అంతా కిటకిటలాడేది. అన్ని వ్యాపారాలు, ఒక కుటుంబం పల్లె నుంచి కానీ పక్క ఊర్లలో నుంచి కానీ అక్కడ కూరగాయలు కానీ, మాంసం కానీ, సరుకులు కానీ, చీరలు కానీ, అక్కడ ఏమైనా చెప్పులు కొనుక్కోవాలన్నా, స్టీల్ సామాన్ కొనుక్కోవాలన్నా అనేక వందలాది వ్యాపారస్తులు అక్కడ ఉండేవారు. ఈరోజు మీరు అక్కడ కూరగాయలు మార్చడం వల్ల వాళ్ళంతా రోడ్డు పాలైనారు, వ్యాపారాలు లేవు. అక్కడ పోయి సరే వాళ్ళన్నా బాగుపడ్డారా? కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు అంటే వాళ్ళు దినకూలి కూడా 500-1000 రూపాయలు రావడం కూడా చాలా కష్టంగా ఉంది. మీకు వ్యాపారస్తుల మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే మీరు ఆ రోజు బండలు ఎందుకు అమ్ముకున్నారు? ఒక బండ స్థలం 4 లక్షలు 5 లక్షలకు ఎందుకు అమ్ముకున్నారు? ముందు అయితే ఒక రేటు, మధ్యలో అయితే ఇంకో రేటు, కార్నర్లో ఉంటే ఇంకో రేటు, లాస్ట్లో ఉంటే ఇంకో రేటు అని చెప్పి ఇలాగా రేటు పెట్టి అమ్ముకున్నారే. ఆ రోజులు ఈ వ్యాపారస్తులు మీకు గుర్తు రాలేదా? ఈ వ్యాపారస్తులకు ఆ రోజు మీరు అభివృద్ధి చేయాలని చెప్పి మీకు ఆలోచన రాలేదా? ఎందుకు అంటే ఆ రోజు అధికారంలో ఉన్నాం, మేము ఏం చేసినా చెల్లుతుంది. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం, ఏ దాని మీదైనా వేయచ్చు. ఎవరికైనా మేము ఏ విషయం మీద వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలు స్వీకరిస్తారని మీరు అనుకుంటా ఉన్నారు. మీ భ్రమలో ఉన్నారు ప్రసాద్ రెడ్డి గారు.
ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. అలాగే ఒక చిన్న వ్యాపారస్తుని అడ్డుకున్నామంటున్నారే, మరి ఎందుకు మీరు ఈ పెద్ద పెద్ద వ్యాపారస్తులు మీరు అడ్డుకోలేకపోయినారు? అప్పుడు ఏదన్నా మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండిందా, లేకుంటే ఏదైనా అవగాహన ఉండిందా, లేకుంటే ఏదైనా కమిట్మెంట్ ఉండిందా? సమాధానం చెప్పండి. కేవలం ఎన్నికల వేళ ఈ ఎన్నికల సమయంలో మీకు అనుగుణంగా ఓట్లు పడాలనే ఉద్దేశంతో ఈరోజు ఇవి మీరు చేస్తూ ఉన్నారు. అలాగే స్థానిక వ్యాపారం అంటున్నారు. చేనేతలు ఇక్కడ వేలాది కుటుంబాలు చేనేత వృత్తి చేస్తూ ఉన్నారు. మీ 10 ఏళ్ల కాలంలో మీరు ప్రత్యేకంగా చేనేతలకు చేసింది ఏంటి? మీరు ఏదన్నా ఒక ఇండస్ట్రీ లాంటిది ఏదైనా మీరు నిర్మించారా, లేకుంటే ఒక మార్కెట్ కొత్తగా రూపొందించినారా, లేకుంటే ఏదన్నా మీరు తోడ్పాటు చేసి వాళ్ళకి ఏదన్నా స్థలం లేని వాళ్ళకి ఏదన్నా స్థలం కేటాయించారా? ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి అవకాశం వస్తే ప్రజల దయతో ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే మేము ఇలాంటి కార్పొరేట్ సంస్థలకు మేము రానివ్వకుండా, కౌన్సిల్లో కూడా ఇలాంటి ఏదన్నా వచ్చినా కౌన్సిల్ ఆమోదం లేకుండా ఏది చేయకూడదు అని చెప్పి మేము ఒక ప్రతిపాదన చేస్తాం. అది ఏదైనా సరే అది కౌన్సిల్ అలాగే పురపాలక పరిధిలో ఉండే విధంగా మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే రాబో రోజుల్లో చేనేతలు ప్రత్యేకంగా ఒక డెవలప్మెంట్ హబ్ లాంటిది నిర్మించి, అలాగే అమ్మే వాళ్లకు మనం గమనిస్తే 1000 రూపాయలు మార్కెట్లో అమ్మే వస్తువు ఈ వస్త్రాలు, చేనేతలు చేసే ఈ వస్త్రాలు మార్కెట్లో 1000 రూపాయలకు అమ్ముతా ఉంటే చేనేతలు కేవలం 100-200కే అమ్మేస్తారు. ఇలాగా దళారీల వ్యవస్థ లేకుండా కేవలం చేనేతలకు లబ్ధి కూర్చే విధంగా ఒక మార్కెట్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఇవన్నీ ఇలాంటి మభ్యపెట్టే మాటలు పక్కన పెట్టి మీరు ప్రజలకు మీ 10 ఏళ్ల కాలంలో మీరు ఏం చేశారో సమాధానం ఇవ్వండి. మీకు సూటిగా సవాల్ ఇస్తా ఉన్నాను. మీరు ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధి మీద ఓటు అడిగే ధైర్యం, ఆ సాహసం మీరు చేయగలుగుతారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మీకు ఓట్లకు డబ్బులు ఇవ్వకుండా, ఇలాంటి మభ్య మాటలు పెట్టకుండా ప్రజలకు పిలుపునివ్వండి. నేను మీకు 1 రూపాయి ఇవ్వను, మీకు ఒకటి ఏం చేయను, నేను అభివృద్ధి చేసి ఉంటే మీరు నాకు ఓటు వేయండి అని చెప్పి ఈ స్థానిక సంస్థల్లో మీరు ఎలక్షన్కు పోయే స్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. దాదాపుగా 10 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. 10 సంవత్సరాలు ఉన్నారు ఎమ్మెల్యేగా. దానికంటే 2-3 ఏళ్ళ ముందు నుంచి చెప్తానే ఉన్నారు, నేను ఎమ్మెల్యే అయితే సంవత్సరానికి 500 కోట్లు చొప్పున 5 సంవత్సరాల్లో 2500 కోట్ల అభివృద్ధి చేస్తామని చెప్పారు. మీరు తెచ్చిందేంటో ప్రొద్దుటూరు ప్రజలకు సమాధానం ఇవ్వండి. లేకుంటే మీరు ఎందుకు తీసుకురాలేకపోయినారో ప్రజలకు సమాధానం ఇవ్వండి. అంతేగాని ఈరోజు మళ్ళీ మీరు ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్లు గెలిచాలనే ఉద్దేశంతో ఈరోజు మీరు రకరకాల కార్యక్రమాలు మొదలు పెడతా ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని చూసే ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు, ఈయనేంద్ర స్వామి అపరిచితుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు అపరిచితుడిలాగా ఉంటారు, అదే ప్రతిపక్షంలో వస్తే అమాయకుల్లాగా రాము స్టైల్లో మాటలు మాట్లాడుతున్నారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా ప్రొద్దుటూరు ప్రజలకు కానీ ప్రొద్దుటూరు అభివృద్ధికి మీరు తోడ్పడినారని చెప్పి మీకు నమ్మకం ఉంటే మీరు స్థానిక సంస్థల్లో 1 రూపాయి కూడా ఇవ్వకుండా ఎన్నికలకు పోయే ధైర్యం మీకు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను.